అపోహపడుతున్నావు సంధ్య. కాదు, ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నాను. నేను ఎన్నుకున్న మార్గంలో ఎన్ని మైళ్ళు నడవాలో, ఎంత దూరం పోవాలో నా ఊహకు అందడం లేదు కృష్ణ గారు. గమ్యం లేని పైన విధి. ఈ చుక్కాని లేని నావ ఏ గాలివాటుకి ఎటు కొట్టుకుపోతుందో తెలియకుండా ఉంది. ఈ స్థితిలో ఉన్న నా కోసం మీద ఎదురు చూస్తూ ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని దయచేసి ఇంకో స్త్రీకి మీతో జీవితాన్ని పంచుకునే భాగ్యాన్ని కల్పించండి. ఇది నా ప్రార్థన, అభ్యర్థన. నేనంతటి ఆత్మనిగ్రహం లేని బలహీనుడుగా కనిపిస్తున్నాను సంధ్య. నా గుండెను గుడిగా చేసుకుని ఆరాధించే వ్యక్తిని త్వరగా మర్చిపోయేటంత అల్పుడిగా కనిపిస్తున్నానా? దయచేసి నా మాట వినండి. నా తమ్ముడు, నా చెల్లెళ్ళు పెద్దవాళ్ళై వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు నా కళ్ళకి మరేది కనిపించదు. ఇదో కఠోరమైన తపస్సు. నా గురించి మీరు విధికి ఎదురెత్తు ఓ దేవత తపస్సు ప్రారంభిస్తే ఆ దేవత కరుణ కోసం ఈ భక్తుడు తపస్సు ప్రారంభిస్తాడు. ఆ మధురమైన విరహాన్ని అనుభవిస్తూ నీ కోసం ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఇలాగే ఉండిపోతాను. నన్ను నమ్ము సంధ్య. అయ్యో ఏమిటయ్యా, ఏమిటి నా గుమ్మం మీద చూస్తూ వెళ్ళిపోతున్నావు? ఏమిటి నన్ను చూస్తే లోపల రావాలని అనిపించట్లేదు? ఏమిటయ్యా ఈ మధ్య ఎక్కడా కనపడడం లేదు? ఏదో బాబు, తమ దైవలు ఇలా హాయిగా ఉన్నాను. పొరపాటున్న 10 సంవత్సరాల క్రితం తమ గడప తొక్కినందుకు 10,000కి నేను ఆర్పేశాను. ఊరుకోవయ్యా విషయాలని ఇప్పుడు అవేవి గతం అంతా తవ్వుకోక. అవును, ఈ మధ్యతో పొలం కట్టినేదో నీకేదో తగు వచ్చిందని పొలం కట్టినాయి. ఎక్కడ బాబు? బోధి పక్కనే. అబ్బే, నూతి గట్టి తవ్వు కూడా లేదు బాబు. ఏమీ లేదా? లేదు బాబు. అంటే ఎవరైనా కొట్టడం గానీ తిట్టడం గానీ చెప్పు. 3 కోట్ల తిప్పేస్తాను. అలాంటిది ఏమీ లేదు బాబు, హాయిగా ఉన్నాను తమ దయ వల్ల. హాయిగా ఉన్నావా? ఏమున్నావయ్యా? ఇంట్లో నాన్న గొడవగానే ఉందట, నీవు చెప్పిన మాట ఆవిడ వింటలేదట, ఆవిడకి ఏదో విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నావట. తమ దయ వల్ల నా భార్య 6 నెలల క్రితమే నన్ను వదిలి లేచి వెళ్ళిపోయింది బాబు. వెళ్ళిపోయిందా? అవును బాబు. ఏమిటి, పేటర్ ఫీజు లేకుండానే? అదొక్కటే నాకు దక్కింది బాబు. ప్రజలంతా ఈ విధంగా శాంతి భద్రతలు కాపాడుకుంటూ ఉంటే నా సంగతి ఏమిటి అట్ట? ఒరే 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 ఆపడరా, నేను టీ అనలేదురా, ఏమిటి అన్నా. ఒరే రాత్రి పిల్లలారా, రే మీ చెవులకి ఎప్పుడు పుట్టి విషయం తప్ప ఇంకేమీ వినిపించదు ఏమిట్రా మీకు? రే 2 చెవులు పుట్టిరంతాలే. బాబా నేరకపోయి అన్నారా మిమ్మల్ని? ఒరే మావా, రే నాన్న, రే నాన్న, రే మావా, ఊరుకుంటారా బాబు, ఊరుకుంటారా. సైరన్ అనుకునే మార్కెట్ లో షాపులన్నీ మూసేస్తారా, ఊరుకుంటారా. మీరు ఊరుకోరు, మిమ్మల్ని ఎలా ఊరుకోబెట్టాలో నాకు తెలుసు. ఉండండి. ఒరేయ్ ఇదిగోరా, తినండిరా, తినండి తినండి. మీ కడుపులో గొడవలు ఉన్నట్టుగా ఉన్నాయిరా. ఇలాగ బస్తాలు బస్తాలు టన్నులు దొంగ నిల్వలు చేస్తున్నారు. రేయ్ ఈ కడుపులో ఈ గడ్డలు పడితే మామూలు పాములు కాదురా, తాజ్ పాములను కొండ చెరువులను బయటెత్తారా. మరమరాలు శనగపప్పు, మరమరాలు శనగపప్పు, మరమరాలు శనగపప్పు, మరమరాలు. నాయనా ఈ 10 పైసలు మరమరాలు ఇచ్చి ఇదిగో ఈ రూపాయి ఇస్తాను నీకు. ఇక ఈ వీధిలోకి రాకు. ఈ ఊళ్ళో ఇలాంటి వీధి ఉన్నదన్న సంగతే మర్చిపో. ఎందుకంటే మా కొంపలో ఘటోత్కచుడు బకాసురుడు అద్దుకున్నారు. వాళ్ళ గురించి మమ్మల్ని ఆరిపోయి బాబు. ఇదిగో మంచిది నాయనా, పద. రే ఇవిగోరా మరమరాలు. ఆ కడుపులో మరమరాలు సంచి ఉంటుంది, అందులో తోసేయండి. ఏమండో ఇది విన్నారా? నేను ఏమీ వినలేదు. మన నెల విద్వాంసుల గాన కచేరీ తప్ప. ఇది రోజు ఉన్నదేగా. సంధ్య ఇంట్లో స్కూల్ పెడుతుందట. ఏమిటి, స్కూల్ పెడుతుందా? అదేమిటి, ఆ ఇల్లు నేను అమ్మేసేసి కమిషన్ తినాలనుకుంటున్నానే. మీరు తింటూ కూర్చోండి, జరిగేవి జరుగుతూనే ఉంటాయి. చూస్తావుగా ఈ గండ బేరన్నం అంటే ఏమిటో చూపిస్తా. చాలు అంతే. బోర్డు దాకా వచ్చింది అప్పుడే. అవునావయ్యా. మధు, బోర్డు కట్టడం అయిందా?
రండి మావయ్య. ఏమిటమ్మా ఈ ఇంట్లో స్కూల్ పెడుతున్నావా? తల్లిదండ్రులు లేని పిల్లవు ఏదో అప్పుల్లో ఉన్నావు కదా, ఈ ఇల్లు అమ్మే ఆ అప్పులు తీర్చి పెడతావు నేను అనుకుంటూ ఉంటే నువ్వు చేసే పని ఇదా? అవును, నా 10,500 రూపాయల సంగతి ఏం చేసావు అది తెలుసు. తీర్చేస్తాను మావయ్య. మీ అప్పు, నాన్నగారు చేసిన బాకీ, స్కూల్ మీద వచ్చే ఆదాయంతో తీర్చేస్తాను. అంటే ఇంక మాతో నీకు అవసరం లేదన్నమాట. మమ్మల్ని కూరాకలో పురుగులా తీసి పారేసావన్నమాట. అదేం మాట అత్తయ్య, నాకు బంధువులంటూ మీరు తప్ప ఇంకెవరున్నారు? ఆ గౌరవమే మా మీద ఉంటే మాకు తెలియకుండా ఇంత పని చెయ్యు. పైగా ఆడది స్కూల్ పెట్టడం, పంతులమ్మ కావడం మన ఇంట వంట లేదు. ఎవరైనా వింటే నలుగురు నవ్వుపోతాడు. ఇదేం దొంగ పని కాదు, చెడ్డ పని అంతకంటే కాదు. ఏది ఏమైనా సరే ఇది నడవడానికి వీల్లేదు, నడవదు. అలా చెప్పించుకు మావయ్య. స్కూల్ చక్కగా నడవాలని, మేం చల్లగా బ్రతకాలని దీవించు. నేను జీవితను నా స్వభావంలోనే లేదు. ఈ స్కూల్ నడవదు, ఈ పిల్లలు ఇంటికి పోతారు, ఇదంతా నేనే అందిస్తాను. ఇదంతా నాతో జరుగుతుంది, నాతో జరుగుతుంది. హరే రామ్ రామ్ రామ్. డబ్బులు ఇవ్వటానికి కాదమ్మా, ఎంతో అవసరం ఉంటే కానీ నువ్వు డబ్బులు అడవు. ఇప్పుడు ఇల్లు తాకట్టు పెట్టుకుంటే నీ పెళ్లి, నీ చెల్లెల పెళ్లి ఎట్టగమ్మ అవుతుంది. ఇన్నాళ్ళు నా తమ్ముడు చదువు కోసం మీ దగ్గర అప్పు తీసుకున్నాను. ఇది వాడి చివరి పరీక్ష ఫీజు కట్టడానికి అవసరమైంది. మధు పరీక్షలు బాగా రాసి తప్పకుండా పాస్ అవుతాడు. మంచి ఉద్యోగంలో చేరాక నా బాధ్యతలన్నీ తనే తీసుకుని చెల్లెళ్ళ పెళ్లిళ్ళు జరిపిస్తానన్నాడు. అచ్చా బేటీ, నీ తమ్ముడు తప్పకుండా పాస్ అవుతాడు. ఏ పైసా లేవు బేటీ. నీలాంటి ఆడపిల్లకు దేవుడు ఎప్పుడు అన్యాయం చెయ్యడమ్మా. మరి సంతకం? సంతకం దేముందమ్మా, నీ మీద నమ్మకం ఉందిగా. జావు బేటీ జావు. అలాగేనండి. కాఫీ దగ్గర టీ అక్కడ పెట్టు, అక్కడ పెట్టు, నేను తాగేస్తాను. అన్నయ్య ఏంటిది ఈ తలేంటి? నేను దూతానుండు. నేను దూకుంటాను, కంగారు పడకు. వస్తున్నానక్క, తొందరగా రా బాబు. వస్తున్నానక్క. ఇదిగో 2 పెన్నుల్లో ఇంకు పోసాను. ఒకటి రాయకపోతే ఇంకోటి ఉంటుంది. కంగారు పడకుండా జాగ్రత్తగా పరీక్ష రాయాలి. అలాగే అక్క, నీ ట్రైనింగ్ లో పెరిగినవాడిని కంగారు జాంతనాయి. వస్తానక్క. మధు ఇలా రా. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా. వస్తానక్క. లతా జ్యోతి, అన్నయ్యకి ఎదురండమ్మా. వస్తాను. అన్నయ్య టాటా. మధు జాగ్రత్త బాబు, నిదానంగా ఆలోచించి మరీ రాయ్, కంగారు పడకే. అలాగే అక్క. బాబు, ఇంటికి కోడలు రావాలని, ఇంట పసిబిడ్డలు తిరగాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఆ భగవంతుడు నా ఆశలన్నిటినీ అడియాసలు చేశాడు. నిన్న రామ్మూర్తి గారు వచ్చారు. వేరే సంబంధం ఏదైనా చూడమని చెప్పనా? అమ్మా, సంధ్య నేను మానసికంగా ఏనాడో దంపతులమయ్యాం. ఎప్పుడో పెళ్ళైపోయిన నీ కొడుక్కి ఇప్పుడు 2వ పెళ్లి చేస్తావా అమ్మా? 4 రోజుల పాటు నీ కోడలు పుట్టింటికి వెళ్ళిందనుకో అమ్మా. దయచేసి ఇంకెప్పుడు పెళ్లి ప్రస్తావన నా దగ్గర తీసుకురాకమ్మా. బాబు, అక్క అక్క, ఏమిటన్నయ్య ఏమిటా కంగారు? అక్క కదా లోపలుంది. అక్క. ఏంటి మధు, ఏమైంది? నేను రాశానక్క, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను. అవునక్క. నాకు తెలుసు, నాకు ముందే తెలుసు. నా తమ్ముడు పాస్ అవుతాడని, ఫస్ట్ గా వస్తాడని తెలుసు. ఇదంతా నీ చేతులవక్క, నీ ఆశీర్వాద బలం. కాదు మధు, నాన్నగారి దీవెన,
ఆ దేవుడి దయ. ఇప్పుడు వస్తానుండు. అన్నయ్య, నువ్వు పాస్ అయిన శుభ సందర్భంలో నాకు చీర తెచ్చిపెట్టవా? నాకు కూడా అట్టగే వీటన్నిటికంటే ముందు మనందరం కలిసి అక్కయ్యకు మంచి బహుమతి ఇవ్వాలి. ఏమిటది? పరిపూర్ణమైన విశ్రాంతి. మనందరి కోసం రాత్రింబౌళ్ళు రాట్నం చక్రంలా తిరిగి తిరిగి అలసిపోయిన అక్కయ్యకి విశ్రాంతిని బహుమతిగా ఇవ్వాలి. అవును. నీ జీవితం మాకు ఆదర్శం కావాలక్క. నువ్వు నా కళ్ళకి అక్కలా కనిపించు.